అదేవిధంగా ఈ స్కూల్లో అడ్మిషన్స్కి ఎలక్షన్స్కి ముందే చెప్పాను, నెల్లూరులో ఉన్న పేదలు ఎవరైతే నిరుపేదలు ఉండారో వాళ్ళకే అడ్మిషన్స్ ఇస్తానన్నా. ఎలక్షన్స్కి ముందు నెల్లూరు సిటీలో 94,000 ఇల్లుంటే 84,000 ఇల్లు డోర్ టు డోర్ తిరిగాను. అయితే తిరిగినప్పుడు సర్రేపల్లి కాలువ కట్ట, పెన్నా కట్ట, జాఫర్ కట్ట, హరిజనవాడల్లో వారి యొక్క జీవన శైలి చూసా. ఆ తల్లిదండ్రులతో మాట్లాడా. ఆ తల్లులు అన్నది ఏంటంటే, మీరేం చేస్తున్నారంటే, సరే నేను పాచి పని చేస్తున్నాను. ఎక్కడ చేస్తున్నామంటే 2-3 ఇళ్లలో, ఒక ఇంట్లో కాదు. ఎంత వస్తుందంటే 2,000 నుంచి 3,000 వస్తుంది సార్. నేను అప్పుడే నిర్ణయించుకున్నా, వీరి యొక్క జీవన శైలి చాలా అధ్వానంగా ఉంది, వీళ్ళని డెవలప్ చేయాలని ఎలక్షన్లో వారి కోసమే నేను ప్రత్యేకంగా ఈ విఆర్ఐ స్కూల్ని మోడర్నైజ్ చేస్తామని నిర్ణయించుకొని ఎలక్షన్స్కి ముందు మాట ఇచ్చి, మాట ప్రకారమే ప్రభుత్వ రంగానే విద్యాశాఖ మంత్రి గారి లోకేష్ గారితో చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి గారితో చెప్పడం జరిగింది. వాళ్ళు ఒక్క నిమిషం ఆలోచించకుండా వెంటనే దాని రూపురేఖలు దిద్ది ఒక మంచి స్కూల్ చేయండి అని వెంటనే దీనికి పర్మిషన్ గ్రాంట్ చేశారు లోకేష్.